ప్రధానమంత్రి ట్రుడోని ట్రంప్ అవమానించడం కొనసాగుతూనే మళ్ళీ మొన్న ఏదైతే ట్రంప్ వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి కెనడా ప్రధానమంత్రి ట్రంప్ని కలవటం, అంటే బైడెన్ కంటే కూడా ట్రంప్కి ప్రయారిటీ ఇచ్చాడు, రేపు రాబోతున్నాడని. అందులో భాగంగా ఏదైతే మన ట్రంప్ చెప్పినటువంటి 25% ట్యాక్స్ వేస్తానన్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఇంపోర్ట్ ట్యాక్స్, అది కెనడాకి నష్టం. అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇప్పుడు పారిపోతున్నాయి, అమెరికాకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాయి. 25% పన్ను కట్టి కెనడాలో ఉండేదానికంటే కూడా కెనడా వదిలేసి అమెరికాకి పోతే కనుక అక్కడ ట్యాక్సులు కట్టుకుంటే సరిపోతుంది అన్నటువంటి రూట్లో ఉన్నారు. అమెరికాలో ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయని కెనడాకి వెళ్ళి కంపెనీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, ప్లస్ మాన్యువల్ రీసోర్సెస్ భారత్ లాంటి దేశాల నుండి అక్కడికి వచ్చి తక్కువ రేటుకే మనుషులు దొరుకుతున్నారన్న ఉద్దేశంతో అక్కడ పెట్టినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు కొత్త బాట పడుతున్నారు. దాంతో అక్కడ ఉపాధి అవకాశాలు కరువయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ట్రంప్ని కలిసి తమ మీద వేసే సుంకాల విషయంలో పునరాలోచన చేయమంటే, మీరు పూర్తిగా మా దేశం మీద ఆధారపడేటప్పుడు మీరెందుకు శుభ్రంగా మా దేశంలో కలిసిపోండి, విలీనం చేసుకోండి, మీకు కూడా ఒక గవర్నర్ గిరి ఇస్తాను అని చెప్పేటప్పటికి దాన్ని వెటకారం చేస్తూ ఇప్పుడు నెటిజన్లు హైలైట్ చేసుకొస్తున్నారు. అందులో గవర్నర్ జస్టిన్ ట్రుడో ఆఫ్ ద గ్రేట్ స్టేట్ ఆఫ్ కెనడా అని ప్రకటిస్తే పోతుందేమో అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.